వెల్కమ్ టు ఈశ్వర్ వాయిస్. ఈరోజు స్పెషల్గా రాష్ట్ర విధానం గురించి కొద్దిగా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే 2012 డిఎస్సిలో రాష్ట్ర విధానం ద్వారా లోకల్ నాన్ లోకల్ అనేక మంది నష్టపోయారు. అయితే గతంలో 2012కి సంబంధించి ఏ విధంగా రాష్ట్ర ప్రకారంగా ఫిల్ చేశారు, అలాగే దాని తర్వాత సెకండ్ లిస్ట్ ఏ విధంగా వచ్చింది అనేదానికి కొంత అవగాహన కోసమే రాష్ట్ర మెరిట్ విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒకసారి దాని గురించి వివరించుకుందాం. సో ఇక్కడ మీకు స్పెసిఫిక్గా రెండు పార్ట్లు చూపిస్తున్నానండి. చూడండి, ఈ రెండు పార్ట్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే, మనం చూసుకున్న విధానాన్ని ఒకసారి చూసుకుంటే సో ఈ రాష్ట్రకం మెరిట్ విధానాన్ని మనం చూసినప్పుడు సాధారణంగా రాష్ట్ర పాయింట్లు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1, 2, 3, 4. సో ఈ రాష్ట్ర పాయింట్లో ఇక్కడ మనం చూడండి, ఓసీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, ఓసీ, బీసీఏ, ఓసీ అని ఇలా మనకి రాష్ట్ర పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఏ మెరిట్ పాయింట్స్. ఇక్కడ మనకి మెరిట్ పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి వస్తాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్ అనేవి మెరిట్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. సో ఈ మెరిట్ పాయింట్స్ మనం చూసుకున్నప్పుడు ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ యాక్చువల్గా 2012 డిఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 పోస్టులు ఉన్నాయండి. 50 పోస్టులో 10 ఓపెన్ పోస్టులు. సో 10 ఓపెన్ పోస్టులని మనం తీసేసాం. ఇక్కడ 10 ఓపెన్ పోస్టులు తీసేసాం. ఈ 10 ఓపెన్ పోస్టులు మనకి అయిపోయాయి. ఈ 10 ఓపెన్ పోస్టులు మనం తీసేసిన తర్వాత, అంటే ఈ 10 ఓపెన్ పోస్టుల్లో either లోకల్ ఆర్ నాన్ లోకల్ ప్రతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 10 పోస్టులు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండోది ఏం కనిపిస్తుందంటే, ఈ 10 పోస్టుల్లో అంటే మొదటి 10 ర్యాంకులు మనం ఒకసారి చూసుకుంటే ఓసీ ఫీమేల్, బీసీడీ మేల్, బీసీబీ మేల్, ఓసీ మేల్, ఎస్సీ మేల్, బీసీఏ మేల్, తర్వాత బీసీబీ మేల్, 10వది ఎస్సీ ఫీమేల్ వచ్చింది. సో దాని తర్వాత 11వ ర్యాంక్ నుంచి ఏం చేశారంటే ఈ యొక్క రాష్ట్ర పద్ధతిని పాటించారు. 11వ దాని నుంచి రాష్ట్ర పద్ధతిని పాటించారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది కూడా ఓపెన్లో సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళ క్లియర్. అంటే ఇది 2012 అనేది గతంలో ఏ విధంగా జరిగిందని మీకు చెప్తున్నాను. సో 11వ పోస్టు బీసీబీ మేల్. కానీ ఇక్కడ రాష్ట్రం అప్లై చేస్తే ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఓసీ ఉమెన్ అడుగుతున్నాడు. ఓసీ అంటే ఆల్ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అని పర్లేదు, ఓసీ ఉమెన్ అడుగుతున్నాడు. సో 11వ పోస్టు బీసీ మేల్ కాబట్టి దాన్ని పక్కన పెట్టి 12వ వ్యక్తి అయినా ఆల్రెడీ ఫిమేల్ని తీసుకొని ఓసీ ఫిమేల్ ఇక్కడ ఉంది, కరెక్ట్ ఓసీ ఫిమేల్తో ఇక్కడ ఫిల్ చేశారు. ఇది 11వది. రెండవది ఏంటంటే ఎస్సీ ఉమెన్తో ఫిల్ చేయాలి. ఎస్సీ ఉమెన్తో ఫిల్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఓసీ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్టీ ఉంది, ఇక్కడ ఎస్సీ ఉంది, ఎస్సీ ఫిమేల్ అన్నారు కాబట్టి మేల్ ఇక్కడ కూడా లేరు, 15లో లేరు, 16లో ఎస్సీ ఫిమేల్ అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ టైం వచ్చి ఓసీ జనరల్ ఫిల్ అయితే, రెండోది ఎస్టీ ఉమెన్ ఎన్నో ర్యాంక్తో ఫిల్ అయింది, 16వ ర్యాంక్తో ఫిల్ అవ్వడం జరిగింది. ఇలా ఏం చేస్తూ వచ్చారంటే ఈ ర్యాంక్ వైజ్గా వీటి మిగతావన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఇలా ఫిల్ చేస్తూ వచ్చినప్పుడు
సాధారణంగా ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, టాప్ 10 ఓపెన్ అని చెప్పాను కదండి. ఇందులో ఎయిదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ ఎవరినైనా సరే సెలెక్ట్ చేశారు. ఇక్కడ లోకల్ ఆర్ నాన్ లోకల్ ఎవరినైనా సెలెక్ట్ చేశారు. అది ఓపెన్ కేటగిరీ కింద. రెండోది 11వ పాయింట్ నుంచి వచ్చినప్పుడు 11వ పాయింట్‌లో కూడా నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. నాన్ లోకల్ రిజర్వేషన్ ఇచ్చారు. అంటే మొదటిదేమో ఓపెన్ రిజర్వేషన్‌లో ఎయిదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్. రెండోది 11వ తారీఖు వచ్చేసరికి ఇక్కడ నాన్ లోకల్‌లో రాసి టాప్‌లో ఎవరున్నా సరే అంటే 1 ఆర్ 2 పీపుల్ మాక్సిమం ఒకలే. ఆ ఒక్క వ్యక్తికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వుమెన్ ఉంది. ఇక్కడ మన 16 ప్లేస్‌లో ఎస్సీ వుమెన్ నాన్ లోకల్ అయిందనుకోండి. సో, ఈ నాన్ లోకల్ అయిన ఎస్సీ వుమెన్ ఇక్కడ ఫిల్ చేశారు. ఆ తర్వాత నుంచి లోకల్ ఫిల్ చేశారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి ఓసీ. ఓసీ జనరల్ ఇక్కడ మన 11వ పేరు ఏం పెట్టాం? బీసీబీ ఉన్నాడు. ఎందుకంటే 10 వరకు అయిపోయింది. 11 బీసీబీ ఫిల్ అవ్వలేదు. ఓపెన్ జనరల్ కాబట్టి ఇక్కడ 11వ పేరుతో 11 నెంబర్ ఫిల్ అయింది. ఇలా 11 నెంబర్ ఫిల్ అవ్వడం ద్వారా 11 అయిపోయింది, 12 అయిపోయింది, 13 అయిపోయింది. 13 అయిపోయిందండి. అవ్వలేదు. 13ది ఏంటి ఎస్టీ. ఇక్కడ మనం 3 ఫిల్ అయ్యాయి. 4వది బీసీఏ వుమెన్. సో, 4 బీసీఏ వుమెన్ అయితే మళ్ళీ మనం వెతుక్కోవాలి. బీసీఏ వుమెన్ ఎక్కడుందో బీసీఏ ఫీమేల్. సో, 21వ ర్యాంక్ ఇక్కడ ఫిల్ అయింది. సో, ఇక్కడ మనం ఇలా మనం కొన్ని చూసుకున్నప్పుడు ఒకసారి దీన్ని మీకు రాయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో, 11 దగ్గర నుంచి 10 ఎలాగో ఓపెన్‌లోకి వెళ్ళిపోయాయి కాబట్టి 11 దగ్గర నుంచి మీరు రాయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో, 11ది ఎవరంటే ఓసీ వుమెన్‌తో ఫిల్ అవ్వాలి. సో, 12వ ర్యాంక్ ఇక్కడ ఫిల్ అయింది. ఇక్కడ 12వ ర్యాంక్‌లో ఫిల్ అయ్యారు. నెక్స్ట్ ఎస్సీ వుమెన్‌తో ఫిల్ అవ్వాలి. ఎస్సీ వుమెన్ ఎక్కడుంది ఇక్కడ? చూడండి 16వ ర్యాంక్‌తో ఫిల్ అయింది. ఇక్కడ 16 ర్యాంక్‌లో ఫిల్ అయింది. తర్వాత ఓసీ జనరల్. ఓసీ జనరల్ అంటే ఇక్కడ మనం 11 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇది ఫిల్ అవ్వలేదు కాబట్టి 11వ నంబర్ ఫిల్ అయింది. తర్వాత బీసీఏ వుమెన్ కావాలి కాబట్టి మనం బీసీఏ వుమెన్‌ని మనం వెతుక్కుంటున్నాం. బీసీఏ వుమెన్ ఎక్కడుంది? ఇందాక చెప్పుకున్నాం కదండీ! బీసీఏ వుమెన్ ఎక్కడ? 21లో ఉంది. కాబట్టి 21ని ఫిల్ చేసాం. తర్వాత ఓసీ జనరల్ అడిగాడు. ఓసీ జనరల్ అంటే మళ్ళీ ఎక్కడికెళ్ళాలి మనం? చూడండి 11 ఫిల్ అయింది. అలాగే 12 కూడా ఫిల్ అయింది. నెక్స్ట్ 13 ఫిల్ అవ్వలేదు. 13 ఫిల్ అవ్వలేదు. సో, ఫిల్ అవ్వదు ఈళ్ళు ఎస్టీ అయినా సరే ఓపెన్‌లో మనం ఎవరినైనా ఏ క్యాస్ట్ అయినా పెట్టొచ్చు కాబట్టి 13వ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈ 13వ ర్యాంక్‌ని మనం ఇక్కడ ఫిల్ చేసాం. నెక్స్ట్ ఓసీ పీహెచ్ వుమెన్ అంట. నెక్స్ట్ ఎవరు? ఓసీ పీహెచ్ వుమెన్. చూద్దాం. ఓసీ పీహెచ్ వుమెన్ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. అన్నీ నో, నో, నో అని వస్తున్నాయి. ఎక్కడైనా ఉన్నారా అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ బీసీబీ ఉన్నారు. సో, ఫీమేల్. ఓకే. ఇక్కడ ఓసీ అడిగారు కాబట్టి ఓసీ ఫీమేల్ అడిగారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫీమేల్ సరిపోయింది. ఓసీ అంటే ఏ క్యాస్ట్ ఎలిజిబుల్లే ప్లస్ సో, 54 ఇక్కడ 54. నెక్స్ట్ ఎస్సీ జనరల్. ఎస్సీ జనరల్ అంటే ఇక్కడ ఎక్కడొచ్చింది? ఎస్సీ జనరల్ అంటే ఎస్సీ స్టార్ట్ చేయలేదు. అంటే ఎస్సీ జనరల్ ఎక్కడికెళ్ళిపోవాలి మళ్ళీ మనం? ఎక్కడికెళ్ళాలండి? ఇక్కడ ఓసీ 13తో ఫిల్ అయింది కాబట్టి 14 చూసుకుందాం. 14 ఫిల్ అయిందండి? 14. సో, ఎగ్జాక్ట్‌గా ఈ 14వ వ్యక్తి ఎస్సీ కాబట్టి ఈ ఎస్సీకి ఈ అబ్బాయి సూటబుల్ అయిపోయాడనమాట. సో, కరెక్ట్‌గా మనోడికి ఇది సరిపోయింది. నెక్స్ట్ ఎస్టీ వుమెన్. ఎస్టీ వుమెన్ అంటే మళ్ళీ వెతకాలి. ఇందాక ఎస్టీ వుమెన్ పెట్టాం కదండీ! పెట్టామా లేదా? పెట్టలేదు. సో, ఇప్పుడు ఎస్టీ స్టార్ట్ అయింది. ఎస్టీ స్టార్ట్ అయిందంటే మనం ఇక్కడ ఒకళ్ళు ఆల్రెడీ ఎస్టీ చూసాం. కానీ ఆ ఎస్టీ అన్నతను ఓపెన్‌లో ఫిల్ అయిపోయాడు. ఇక్కడ ఎస్టీ అనేది ఓపెన్‌లో ఫిల్ అయిపోయింది కాబట్టి ఎస్టీ వుమెన్ కావాలి. ఎస్టీ వుమెన్ కావాలంటే మనం ఎస్టీలోకి ముందుకెళ్దాం. ఎస్టీ మేల్ ఉంది. వుమెన్ లేదు. మళ్ళీ నెక్స్ట్‌కెళ్దాం. ఎస్టీ ఫీమేల్. ఓకే. ఇక్కడ ఉంది ఎస్టీ ఫీమేల్. సో, 47 ర్యాంకర్. సో, 47 ర్యాంక్‌ని
ఇక్కడ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఓసీ అంటే ఇక్కడ ఓసీ ఎక్కడ ఆగింది? 13తో ఆగింది. నెక్స్ట్ 14 అయింది. సో నెక్స్ట్ 15. ఓసీ ఇప్పుడు కావాలంటే మనం 15 నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ 15 నెంబర్ ఓసీ అంటే బీసీఏ వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ బీసీఏ వ్యక్తి ఓపెన్ లోకల్లో ఫిల్ అయ్యాడు అనమాట. రిజర్వేషన్ ఉంది కానీ మనోడు ఓపెన్ లోకల్లో ఫిల్ అయ్యాడు. తర్వాత 10వది బీసీబీ ఉమెన్. బీసీబీ ఉమెన్ అంటే మళ్ళీ మనం వెతుక్కోవాలి. ఎందుకంటే బీసీబీ మేలు ఫిల్ ఆల్రెడీ ఇందాక మనం బీసీబీని ఎక్కడ ఫిల్ చేసాం? బీసీబీ అన్నాడు 11వ వాడిని ఇక్కడ ఓపెన్లో ఫిల్ చేసాం కాబట్టి బీసీబీ చూసుకోవాలి. బీసీబీ ఎవరు కావాలి? ఫిమేల్ కావాలి. బీసీబీ ఫిమేల్ కావాలంటే చూడండి బీసీఏ ఇక్కడ మనం 15 16 అయిపోయింది, 17 మనం ఫిల్ చేయలేదు. సో మనం 18 బీసీఈ ఉంది, 19 బీసీఏ ఉంది, 20 బీసీబీ ఫిమేల్. సో ఈ 20 నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ మనం యాడ్ చేస్తాం. మీరు గమనించండి. ఇలా ఈ యొక్క ఏదైతే మనకి రాష్ట్రక మెరిట్ పాయింట్స్ ఉన్నాయో ఈ యొక్క టోటల్ నెంబర్స్కి ఏం చేస్తారంటే 1 2 3 అన్నిటి కూడా ఇలా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనం? ఇక్కడ మనం ఓపెన్ 10కి 10 తీసేసాం. 10కి 10 తీసేసాం. తీసేయడం వల్ల మనకి ఏమైందంటే ఈ యొక్క 11 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది పాత పద్ధతి. అయితే ఈ యొక్క తెలంగాణ ఇష్యూ వచ్చిన తర్వాత ఇలా కాదు, ఆ బయట నాన్ లోకల్ లోకల్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే మనము ఖచ్చితంగా వారిని తగ్గించాలి అని చెప్పేసి ఆలోచించి ఏదైతే ఓపెన్ 20% ఇస్తున్నామో ఆ 20%లోనే అన్ని రిజర్వేషన్లు ఉండాలి. అంటే అందులోనే ఓపెన్ జనరల్ ఉండాలి, అందులోనే ఓపెన్ జనరల్ ఉమెన్ ఉండాలి, అందులోనే ఎస్సీ ఉండాలి, అందులోనే ఎస్టీ ఉండాలి. అంటే అకార్డింగ్ టు రాష్ట్ర పాయింట్. అంటే ఈ 10 ఇప్పుడు ఉదాహరణకి 10% వాళ్ళు 20% అని చెప్పాము, 50 పోస్టులకి 10 జస్ట్ ఈ 10 పోస్టులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి అని చెప్పడం జరిగింది. సో దాంతో ఏమైందంటే ఇలా మనం మొదటి లిస్టులో తయారయ్యాం కాబట్టి రెండో లిస్టులో మన పేర్లు లేవు. రెండో లిస్టులో ఏం చేశారు అని మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూసుకుందాం. రెండో లిస్ట్ ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకుందాం. సో రెండో లిస్టులో ఇక్కడ మనము 10 ర్యాంకులు తీసుకుందాం. సో ఈ 10 ర్యాంకులను ఇక్కడ మనకి ఏం చేశాడంటే ఈ 10 ర్యాంకులు చూడండి, మొదటి 10 ర్యాంకులు కూడా ఈ ఉన్న 10 ర్యాంకుల్లో రిజర్వేషన్ పెట్టాడు. అంటే ఈ 10 ర్యాంకుల్లో ఆడు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా క్యాస్ట్ అయినా ఏదైనా సరే ఇందులోనే ఫిల్ అవ్వాలి. ఆడు లోకల్ వాడైతే లోకల్లో వస్తాడు, లేదా నాన్ లోకల్ వాడైనా ఫిల్ అవుతాడు. సో అందువల్ల ఏమైందంటే ఓసీ ఉమెన్ని తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా. వాళ్ళు ఓసీ ఉమెన్ అంటే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎవరైనా సరే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నది ఓసీ ఉమెన్ కాబట్టి ఇక్కడ మొదటి ర్యాంకులో ఓసీ ఉమెన్ ఇక్కడ ఫిల్ అయింది అనమాట. చూడండి ఇక్కడ మొదటి ర్యాంకులో ఓసీ ఉమెన్ ఫిల్ అయింది. ఇప్పుడు రెండోది ఎస్సీ ఉమెన్. ఎస్సీ ఉమెన్ అంటే యాక్చువల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎస్సీ ఉమెన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ మేలు ఇక్కడంతా మనకి మేలే కనిపిస్తుంది కాబట్టి ఎస్సీ ఉమెన్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఎస్సీ ఫీమేల్ ఇక్కడ మనకి ఎస్సీ ఫీమేల్ కనిపిస్తుంది. 16వ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఓసీ అనగానే మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఫస్ట్ ర్యాంక్ ఫిల్ అయింది కాబట్టి రెండో ర్యాంక్ కూడా ఫిల్ కావాలి. రెండో ర్యాంక్ బీసీడీ కాబట్టి ఈయన నాన్ లోకల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ నాన్ లోకల్, కానీ ఇక్కడ ఓసీ ఇచ్చాడు కాబట్టి ఈ ఓసీలో ఈ రెండో ర్యాంక్ ఫిల్ అయింది అనమాట. ఓసీలో రెండో. నెక్స్ట్ వన్ బీసీఏ ఉమెన్. బీసీఏ ఉమెన్ అంటే మళ్ళీ ఆ సిస్టమ్ అంతా ఎత్తాలి. బీసీఏ ఎక్కడ ఉందో ఉమెన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూద్దాం, మొదటి నుంచి చూసుకుందాం. బీసీఏ కానీ మేల్ ఉంది, ఇక్కడ ఉమెన్ కావాలి. సో లోకల్ అయినా నాన్ లోకల్ అయినా అది మేల్ ఉమెన్ చూసుకోవాలి. బీసీఏ మేల్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ బీసీఏ ఫీమేల్ అంటే 19వ ర్యాంకులో ఆ బీసీఏ ఫీమేల్ ఉంది. సో ఇక్కడ 19వ ర్యాంకులో ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. మనం ఎక్కడైనా సరే ఫస్ట్ నుంచి ఎత్తుకోవాలి. 1వ ర్యాంక్ అయింది, 2వ ర్యాంక్ అయింది, 3వ ర్యాంక్ కూడా బీసీడీ. సో బీసీడీ లోకల్ అనుకుందాం, ఎందుకంటే మన 2వ ర్యాంక్ నాన్ లోకల్ అనుకున్నాం కాబట్టి బీసీడీ లోకల్. వీడు ఓసీలో ఫిల్ అయ్యాడు. సో ఇక్కడ ఓసీలో ఫిల్ అయ్యాడు అంటే 3వ ర్యాంక్. నెక్స్ట్ వన్ ఓసీపీహెచ్డబ్ల్యూ ఏదో లోకల్ ఆర్ నాన్ లోకల్ అని అడిగాడు.
సో మళ్ళీ మనం వెతకాలంటే లిస్ట్ అంతా వెతకాలి. లిస్ట్ అంతా వెతికి లోకల్ అయినా, నాన్ లోకల్ అయినా ఎవడైనా సరే తీసుకురావాలి. సో ఒకసారి వెతికినప్పుడు చూడండి ఇక్కడ 54. సో ఇక్కడ 54 అనే వ్యక్తిని తీసుకొచ్చాం. అంటే 54 ర్యాంక్ ఉన్నాడు. ఈ రోస్టర్ పాయింట్ ప్రకారంగా దీనికి చెందుతాడు. నెక్స్ట్ వన్ ఎస్సీ అడిగాడు. ఎస్సీ అడిగితే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోవాలి. 1, 2 ఫిల్ చేసాం కదండి, 3 ఫిల్ చేసాం. సో 4వది ఎవరో చూసుకోవాలి. సో 4వది బీసీబీ. సో ఎస్సీ అడిగారు, కుదరదు. 5వది ఓసీ, కుదరదు. 6వది ఎస్సీ. చూడండి ఇక్కడ ఎస్సీ. ఈ నాన్ లోకల్ అనుకుందాం. ఎస్సీ నాన్ లోకల్ అనుకుంటే ఇక్కడ ఎస్సీ కూడా ఆల్రెడీ మనకు వేకెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ చేయొచ్చు. ఎంతది ర్యాంకు? 6 ర్యాంక్తో. నెక్స్ట్ ఎస్టీ ఉమెన్. ఇక్కడ గమనించండి, మొదటి 10 ర్యాంకులకు కూడా ఇద్దరు లోకల్ ఆర్ నాన్ లోకల్ ఫిల్ చేయొచ్చు. అందులో తిరగలేదు. ఆ ర్యాంక్ ఉండాలి, ఆ ర్యాంక్ ప్రకారంగా ఫిల్ చేసేయాలి. మరి వీళ్ళు ఎందుకున్నారు అనుకుంటే అది రోస్టర్ కమ్ మెరిట్ సిస్టమ్ కాబట్టి అదే పద్ధతిలో ఫాలో అవుతారు. సో 8 ఎస్టీ ఉమెన్. ఎస్టీ ఉమెన్ చూసుకుంటే చూడండి ఇక్కడ ఎస్టీ మేల్ ఉన్నాడు. తర్వాత చూసుకున్నట్లయితే ఎస్టీ, సో బీసీడీ, ఓసీ, ఎస్టీ మేల్ ఉన్నాడు ఇక్కడ. తర్వాత ఇంకెక్కడ ఉన్నాడంటే చూడండి బీసీ ఎస్టీ ఫిమేల్. సో 47వ ర్యాంక్. సో ఇక్కడ మనకి 47వ ర్యాంక్. నెక్స్ట్ ఓసీ. ఓసీ అంటే మనం 1, 2, 3 ఫిల్ అయ్యాయి. సో 4వ దానికి వెళ్ళిపోదాం మనం. 4 అంటే సీరియల్ ప్రతి వాళ్ళు అప్లోడ్ అవ్వాలి కాబట్టి సీరియల్ 4వది. 4 బీసీబీ వాడు ఉన్నాడు. సో ఇక్కడ బీసీబీని ఇక్కడ ఫిల్ చేస్తాడు. సో బీసీబీ వాడి ఎన్నో ర్యాంకు? 4వ ర్యాంక్. యాక్చువల్లీ ఇది రిజర్వేషన్ బీసీబీ ఉంది, కానీ నాన్ లోకల్ కాదు కాబట్టి ఇక్కడ ఫిల్ అయిపోతున్నాడు అనమాట. అంటే ఓపెన్ కేటగిరీలో ఫిల్ అయిపోతుంది. 5వది బీసీబీ ఉమెన్ ఇచ్చాడు. బీసీబీ ఉమెన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మేము బీసీబీ ఉమెన్ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఎతకాలి. సో 4 వరకు అయిపోయింది. 5వది ఓసీ, 6వది ఎస్సీ, బీసీఏ, బీసీబీ. ఇక్కడ మేల్ ఉన్నాడు, ఫిమేల్ లేడు. ఇక్కడ మేల్ ఉన్నాడు, ఫిమేల్ లేడు. అలాగే బీసీసీ, బీసీఏ, బీసీబీ, ఫిమేల్ ఇక్కడ ఉంది 20. సో మనం ఇక్కడ 10వ దగ్గర 20వ ర్యాంక్ ఫిల్ చేస్తాం. సో ఇలా ఏదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోయింది. ఏదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అయినా ఈ అంటే ఇది ఓపెన్ పోస్టులు, 10 పోస్టులు. ఓపెన్ పోస్టులు రోస్టర్ కమ్ మెరిట్ సిస్టమ్తో ఫిల్ చేస్తాం. ఇంతకుముందు గతంలో టాప్ 10 తీసేసాం కదండి. చూడండి ఈ టాప్ 10 చూడండి 10. ఈ టాప్ 10లో మనం చూడండి ఇప్పుడు ఎంతమంది ఫిల్ అయ్యారు, ఎంతమంది ఫిల్ అవ్వకుండా ఉండిపోయారు అని మనం చూసుకున్నట్లయితే, అంటే మిగిలిపోయిన మనం చూసుకుందాం. అప్పుడు మనకి దీని విషయం ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో 1వ ర్యాంక్ ఫిల్ అయిపోయింది కదండి. 1వ ర్యాంకు ఫిల్ అయిపోయింది. సో క్లోజ్. 16 ర్యాంక్తో మనకు సంబంధం లేదు. 2వ ర్యాంక్ ఫిల్ అయింది. ఓకే, క్లోజ్. 19వ ర్యాంక్తో మనకు సంబంధం లేదు. 3వ ర్యాంక్ ఫిల్ అయింది. 3వది క్లోజ్. తర్వాత 54తో మనకు సంబంధం లేదు. 6వ ర్యాంక్ ఫిల్ అయింది. 6వ ర్యాంక్ ఫిల్ అయింది. తర్వాత 4వ ర్యాంక్ ఫిల్ అయింది. సో 4వ ర్యాంక్ ఫిల్ అయింది. తర్వాత 20వ ర్యాంక్. అంటే నేను ఎందుకు చెప్తానంటే మొదటి 10 ర్యాంకులే చూసుకుంటూ వచ్చాం మనం. మొదటి 10 ర్యాంకులు. ఈ 10 ర్యాంకుల్లో చూసుకున్నట్లయితే ఈ 10 ర్యాంకుల్లో మనకి ఎన్ని ఫిల్ అయ్యాయండి చూడండి ఒకసారి. టోటల్గా మన ఫిల్ అయ్యేవన్నీ 1, 2, 3, 4, 5 మాత్రం ఫిల్ అయ్యాయి. అంటే ఈ 5 ఉండిపోయారు. ఓసీ ఒకటి ఉండిపోయింది, 7 ఎస్సీ ఉండిపోయింది, 8 బీసీఏ ఉండిపోయింది, 9 బీసీబీ ఉండిపోయింది, 10 ఎస్సీ ఉండిపోయింది. వీళ్ళు లోకల్ అనుకోండి 80% లోకల్లోకి వెళ్తారు. లోకల్ కాదనుకోండి ఇక్కడ ఉండిపోతారు. గతంలో ఏంటి, వీళ్ళలో లోకల్ ఉన్నా నాన్ లోకల్ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వస్తుంది.
అంటే మిగిలిపోయిన 5, 7, 8, 9, 10 వరకు జాబ్ వస్తుంది. బట్ ఇప్పుడు వచ్చిన 2012లో కొత్త సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు నాన్ లోకల్ అయితే వీళ్ళకి జాబ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈయన ఎస్సీ నాన్ లోకల్ అనుకోండి, ఈయనకి జాబ్ రాదు. బీసీబీ నాన్ లోకల్ అనుకుంటే జాబు రాదు. మిగతా ఈ 5 లోకల్ అనుకోండి 80% రిజర్వేషన్కి వెళ్ళిపోతారు. అలాగే బీసీబీ 8వ ర్యాంకు లోకల్ అనుకోండి వీడు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళిద్దరు మాత్రంగా నాన్ లోకల్లో ఉండిపోతారు. ఇది ఒక రకమైన నష్టము నాన్ లోకల్లో జరిగింది. రెండో విషయానికి వస్తే ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నాం, ఇక్కడ ఓసీ ఉమెన్ మనం ఫిల్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఒక్క విషయం మీకు చెప్తున్నాను. ఇక్కడ బీసీడీ అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ బీసీడీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల అంటే వీడి కానీ ఓపెన్లో ఫిల్ అవ్వకపోతే అంటే లాస్ట్ వరకు చూద్దాం. ఓసీ 4వ ర్యాంక్ కూడా బీసీడీ ఇక్కడ ఫిల్ అయిపోయాడు. ఫిల్ కాకుండా ఉండిపోతే చూడండి ఇక్కడ ఒకటి, ఇది ఒక ఓసీ. వీళ్ళందరూ ఏంటంటే సో వీడు ఉండిపోయాడు. యాక్చువల్గా ఇంతకుముందు నాన్ లోకల్లో 20% వెళ్ళిపోవాల్సింది. వీడు ఓపెన్లో కిందకు వచ్చేయడం వలన వీడి పోస్ట్లో అంటే వీడు కిందకు వచ్చేస్తాడు కాబట్టి వేరే వాడు కిందది నష్టపోతాడు. అలాగే ఇప్పుడు ఎస్సీ ఉందండి. ఎస్సీ అనేది ఆ రోజు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓపెన్లో రిజర్వేషన్లు ఫిల్ చేస్తాం. ఇదే ఎస్సీ వ్యక్తికి అంటే ఈ ఎస్సీ వ్యక్తికి యాక్చువల్గా ఇక్కడ మనం టాప్ 10లో ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ రిజర్వేషన్ పోస్ట్ మిగిలేదు. బట్ ఇక్కడ 20% రిజర్వేషన్ ఇది ఫిల్ అయిపోవడం వలన వీడు రిజర్వేషన్ పోస్ట్ కోల్పోయాడు. ఇక్కడ ఫిల్ అయిపోవడం వలన రిజర్వేషన్ పోస్ట్ని కోల్పోయాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి 4 ఉన్నాయి అనుకుందాం. ఇంతకుముందు 4 ఉన్నప్పుడు ఇక్కడ టాప్ 10లో అంటే టాప్ 10లో ఎస్సీ ఒకడు ఉన్నాడు, అంటే ఎస్సీ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒకటి ఉన్నాడు, ఇక్కడ ఒకటి ఉన్నాడు, అంటే ఇద్దరు టాప్ 10లో వెళ్ళిపోతే అంటే ఓపెన్లో వెళ్ళిపోతే 4 పోస్టులు రిజర్వేషన్ పొందుతారు. కానీ ఇక్కడ 6వ వాడు ఏం చేశాడు, రిజర్వేషన్లో సెలెక్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు రిజర్వేషన్ అంటే 4 పోస్టుల్లో ఓపెన్లోనే ఒకటి రిజర్వేషన్లో సెలెక్ట్ అయితే ఇంక 3 పోస్టులు ఉంటాయి. రిమైనింగ్ వాళ్ళు 3 పోస్టులు అంటే ఉదాహరణకు 5 ఉంటే 5లో ఈ ఒక అబ్బాయి అంటే ఇప్పుడు 2 ఉన్నారు అనుకోండి, ఇద్దరు కూడా ఓపెన్లోకి వెళ్ళిపోతే ముగ్గురు సెలెక్ట్ 5 సెలెక్ట్ అవ్వరు, 4 సెలెక్ట్ అవ్వరు, 5 సెలెక్ట్ అవుతారు. 5 పోస్టులు మనకు ఓపెన్ పోస్టులు ఉంటే ఓపెన్ పోస్టుల్లో అంటే రిజర్వేషన్ పోస్టులు ఉంటే ఈ ఇద్దరు కూడా అంటే 6వ ర్యాంక్ కోడ్ 10వ ర్యాంక్ కోడ్ ఓపెన్లో సెలెక్ట్ అయిపోతే ఈ 5 పోస్టులు కూడా రిజర్వేషన్లో ఫిల్ అవుతాయి. బట్ ఇక్కడ ఓపెన్లో కూడా అంటే ఈ యొక్క 20% ఓపెన్లో కూడా ఎస్సీ వాళ్ళని రిజర్వ్ చేశాడు. చూడండి ఇక్కడ ఎస్సీ ఉమెన్ ఫిల్ అయింది, తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీ ఆల్రెడీ జనరల్ ఫిల్ అయింది. అంటే 2 వీళ్ళు తీసేసుకుంటే రిజర్వేషన్లో పాత వచ్చి ఇక్కడ ఒకటి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ 5 పోస్టులు ఎన్ని పోస్టులు ఉంటాయండి, 4 పోస్టులు ఉంటాయి. సో ఆ విధంగా నాన్ లోకల్లో కొంతమంది, అలాగే లోకల్లో లాస్ట్ రిజర్వేషన్ ద్వారా అంటే ఓపెన్లో ఉండాల్సిన వ్యక్తి రిజర్వేషన్లోకి వచ్చేయడం వలన ఆ రిజర్వేషన్ వాడు ఫిల్ చేసుకోవడం వలన వెనక్కి చివర ఉండే నెక్స్ట్ వ్యక్తి ఏం చేశారంటే ఉద్యోగాన్ని కోల్పోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ రోస్టర్ కమ్ మెరిట్ విధానంతో ఓపెన్ పోస్టులు అంటే 20% పోస్టులు 80% పోస్టులు ఫిల్ చేయడం వలన ఎక్కువ మంది నాన్ లోకల్ వాళ్ళు, తక్కువ మంది రిజర్వేషన్ వాళ్ళు నష్టపోయారు. దీనివల్ల మ్యాక్సిమం ప్రయోజనం ఎక్కడ వచ్చిందంటే ఓపెన్లో వాళ్ళకి ప్రయోజనం వచ్చింది. ఓపెన్ వాళ్ళకి ఎక్కువ అవకాశం అనేది రావడం జరిగింది. అంటే ఓపెన్ వాళ్ళు ఎక్కువ మంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు మిగిలిపోయాయండి చూడండి, ఇక్కడ 5, 7, 8, 9, 10 అంటే 10 మంది ఇక్కడ మిగిలిపోయారు. ఈ 10 మంది మిగిలిపోవడం వలన ఏమైందంటే ఈ 10 మందిలోకి ఓపెన్ పోస్టులు పొందడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ విధంగా 2012 డిఎస్సికి నష్టం అనేది జరిగింది. మొదటేమో ఈ 10 అంతా తీసేసి ఈ 10 అంతా తీసేశారు. 10 తీసేసి ఏం చేశారండి,
ఈ 10 అంతా ఈ పైనున్న 10 అంతా తీసేశారు. 11 నుంచి కాలిక్యులేట్ చేశారు. సో, ఇందులో ఎవరున్నా సరే లోకల్‌తో గాని, నాన్ లోకల్‌తో గాని, మేల్ గాని, ఫీమేల్‌తో గాని సంబంధం లేదు. బట్ ఎప్పుడైతే ఓపెన్ పోస్ట్‌లు కూడా రిజర్వేషన్ కలిపారో, తద్వారా నాన్ లోకల్ వాళ్ళు బయటకొచ్చేసారు. కొన్ని ఓపెన్‌లోకెళ్ళాల్సిన రిజర్వోలేమొచ్చి ఎందుకంటే ఇక్కడ ఆరోది ఇప్పుడు ఇక్కడ ఏడోది ఎస్సీ ఇచ్చాం. ఎస్సీ ఇవ్వడం వల్ల ఏమైంది? ఆరో ర్యాంక్ ఎస్సీ అంటే 6 అంటే ఆడు ఓపెన్‌లో ఉండాలి ఎంచక్కా. ఓపెనే కానీ వాడు దేంట్లో ఫిల్ అయ్యాడు? ఎస్సీ రిజర్వేషన్‌లో ఫిల్ అయ్యాడు. తద్వారా వాడు అంటే నెక్స్ట్ రిజర్వేషన్ వాడు పోస్టు నష్టపోవడం అనేది జరిగింది. తద్వారా రిజర్వేషన్ లాస్ట్ పీక్‌లో వచ్చిన వాళ్ళు ఏమయ్యారంటే జాబ్‌ని కోల్పోవడం అనేది జరుగుతూ వచ్చింది. సో, ఈ విధంగా లోకల్, నాన్ లోకల్ ఇష్యూలో రాష్ట్రకం మెరిట్ విధానంలో నష్టపోవడం అనేది జరిగింది. అంటే దీని ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరంటే లోకల్ వాళ్ళు ప్రయోజనం పొందారు. అంటే లోకల్ ఓపెన్ వాళ్ళు ప్రయోజనం పొందారు. ఎక్కువ నష్టం పొందిన వాళ్ళు ఎవరంటే నాన్ లోకల్ అభ్యర్థులు ఎక్కడెక్కడ రాశారో వాళ్ళు. వాటితో పాటు రిజర్వేషన్‌లో చివరిని సెలెక్ట్ అయ్యి అంటే రిజర్వేషన్‌లో ఫస్ట్ లిస్ట్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమయ్యారంటే లాస్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు లాస్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ఓపెన్‌లో ఉన్న రిజర్వేషన్ వాళ్ళు కూడా లాస్ అవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2012 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ 12వ ర్యాంక్ నేను రాశాను. 12వ ర్యాంక్. వెస్ట్ గోదావరిలో 12వ ర్యాంక్‌తో నేను స్కూల్ అసిస్టెంట్ రాశాను. ఈ 12వ ర్యాంక్‌తో రాయడం వలన ఏమైందంటే నేను ఫస్ట్ లిస్ట్‌లో 20%లో అంటే 72 పోస్టులు ఉన్నాయి. అందులో 15 పోస్టులు ఓపెన్‌లో ఉన్నాయి. ఓపెన్‌లో నాది 12వ ర్యాంక్ కాబట్టి ఎయిదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్, మేల్ ఆర్ ఫీమేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది. ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత ఈ యొక్క తెలంగాణ మూవ్‌మెంట్ ఉధృతంగా రావడం ద్వారా ఎక్కువ మంది నాన్ లోకల్ అభ్యర్థులు ఇక్కడ సెలెక్ట్ అవుతున్నారు అన్న ఆలోచనతో దాన్ని మోడిఫికేషన్ చేయడం అనేది జరుగుతూ వచ్చింది. జరిగి మొదటి 20 కూడా ఏం చేయాలి? రిజర్వేషన్ వర్తింప చేయాలి. అంటే ఇంకా 80%లో ఏ రిజర్వేషన్‌కి సంబంధం లేదు. నాన్ లోకల్ రిజర్వేషన్‌కి సంబంధం లేదు. కానీ మొదటి 20% మాత్రం అన్ని రిజర్వేషన్‌లు ఉండాలి. అంటే ఓపెన్ జనరల్ ఉండాలి, ఓపెన్ ఉమెన్ ఉండాలి, ఎస్సీ ఉమెన్ ఉండాలి, ఎస్సీ జనరల్ ఉండాలి, బీసీ ఆల్ క్యాస్ట్‌కి సంబంధించి జనరల్ ఉండాలి, పీహెచ్ ఉండాలి, ఎక్స్ఆర్‌మీ ఉండాలి. ఇవన్నీ పెట్టేశారు. పెట్టడం వల్ల ఏమైందంటే 12వ ర్యాంక్‌కి సెలెక్ట్ అవుతాను. నేను ఆ యొక్క జాబ్‌ని కోల్పోయాను. ఎందుకంటే నాకంటే ముందు ఒక వ్యక్తి నాది బీసీబీ రిజర్వేషన్‌లో అబ్బాయి ఉండడం వలన అందులో ఉన్న బీసీబీ కేటగిరీకి చెందినవాడు లోకల్ వ్యక్తి. కానీ నాకంటే ముందు ర్యాంక్‌లో ఉన్నాడు కాబట్టి అది ఫిల్ అయిపోయింది. తర్వాత ర్యాంక్ నాకు వచ్చేసరికి అది అందలేదు. అట్ ద సేమ్ టైమ్ ఎస్సీలో చాలామంది ఓపెన్‌లో ఉండాల్సిన వాళ్ళు రిజర్వేషన్‌లో ఫిల్ అవ్వడం వలన ఎస్సీ, ఎస్టీ తర్వాత బీసీ వీళ్ళేం చేశారంటే లాస్ట్‌కి వచ్చేసరికి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది 1, 2 అంటే ఇద్దరేసి. ఎస్సీటీలో ఎక్కువగా ఈ విధమైన అన్యాయం అనేది ఎక్కువ అన్ని స్కూల్ అసిస్టెంట్ గురించి చెప్తున్నాను గానీ ఎస్సీటీలో ఎక్కువ అన్యాయం అనేది జరిగింది. సో, ఈ విధంగా అన్యాయం జరగడం ద్వారా మంచి ర్యాంక్ వచ్చినా సరే వాడిచ్చిన రాష్ట్ర విధానంలో మోడిఫికేషన్ ద్వారా మాలాంటి వాళ్ళు కొంతమంది ఉద్యోగం కోల్పోయారు. ఇంకొంతమంది ఆ యొక్క ఉద్యోగంలోకి చేరడం అనేది జరిగింది. సో, ఇది రాష్ట్రకం మెరిట్ విధానం ద్వారా సీట్లు ఫిల్ చేయడం ఏంటనేది అదే ఉద్యోగాలు ఫిల్ చేయడం అనేది మనం చూసుకోవచ్చు. సో, థ్యాంక్ యూ సార్. ఈశ్వర్ వాయిస్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.